seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until I హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ బ్లాగ్ చాలా మోస్ట్ హ్యాపీయెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డే అనమాట మా లైఫ్లోని, మా పెద్దోడి లైఫ్లోని. చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయాము. అదంతా అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చి కమ్యూనియన్ అంటే ఏంటి అని చెప్దాం అనుకుంటున్నాను. అంటే అందరికీ ఐడియా ఉండదు కదా. సో క్యాథలిక్ క్రిస్టియన్స్కి 7 సాక్రమెంట్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ది బ్యాప్టిజము, తర్వాత కమ్యూనియన్ అనమాట. హోలీ కమ్యూనియన్ తీసుకోవడం. సో జీసస్ క్రైస్ట్ ఇది నా బాడీ అని బ్రెడ్ ఇస్తారనమాట. సో ఆ హోలీ యూక్రిస్ట్ని తీసుకోవడాన్ని కమ్యూనియన్ అంటారు. అది ఇట్లా 7 సాక్రమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో మా పెద్దోడి లైఫ్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డే లాగా. సో అది అయితే ఇప్పిస్తున్నాం అండ్ చాలా అంటే చాలా బాగా జరిగింది. అదంతా అయితే మీతో షేర్ చేసుకుంటాను. ముందైతే చూసేసేయండి. అట్లానా? అవునా, నాకు తెలియదే అట్లా అని. పిచ్చుకుడు ఎట్లా చేస్తుందమ్మా? చూపించు ఒకసారి. ఇటు ఇటు ఎట్లా ఎట్లా అమ్మా? ఐస్ ఎట్లా ఉన్నాయి? అత్తే దా పిచ్చుకుద్దా దా. రేపు కమ్యూనియన్ ఇస్తున్నాం అనగా ముందు రోజు అనమాట ఇది. చాలా పనులు ఉండినాయి, చాలా టెన్షన్గా ఉన్నాము. అండ్ ఒక చిన్న ఇదైందనమాట. అది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఇదంతా హ్యాపీ పార్ట్ ఉండాలని అనుకుంటున్నాను. సో అది ఆ కంగారు, ఆ టెన్షన్ అదంతా ఉంది, మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటి? మాయమైపోయింది ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది స్పైడర్? పారిపోయింది అది. ముందరే అనుకున్నాం ఏంటి అంటే ఏదన్నా కూడా ఇండియన్ వేరే వేసుకోవాలి నేను ఈయన అని చెప్పి. పిల్లలది ఏముందిలేండి, పిల్లలు ఎలా ఉన్నా కూడా వాళ్ళకి అదేం పెద్ద ఇది ఉండదు. నేను ఈయన మాత్రం ఇండియన్ వేరే వేసుకోవాలని అనుకున్నాం. నేను ఖచ్చితంగా ఎలాంటి అకేషన్ అయినా కూడా చీరే ప్రిఫర్ చేస్తాను, కానీ ఏం కట్టుకోవాలనే తెలీదు. ముఖ్యంగా ఈ కార్యాలు చేసుకునేటప్పుడు ఏంటంటే వైట్ చూస్ చేస్తారనమాట. సో వైట్దే వేసుకోవాలి. మా పెద్దోడు వాడి కోసం అని చెప్పి అందుకనే లాస్ట్ వీక్ షాపింగ్కి వెళ్ళాం కదా, వైట్ షర్ట్ అది తీసుకున్నాము. అండ్ చర్చ్కి వెళ్ళిన తర్వాత అల్బాన్ వేసేస్తాం అనమాట. అంటే క్యాసెక్ లాగా ఉంటుంది, అది వేసేస్తారు. అది వేసి ఇలా నుంచున్నాం అనమాట. అంటే లైక్ మా కోసం అని ప్లేసెస్ రిజర్వ్ చేసి పెట్టి ఉంచారు లోపల. అండ్ అందరు పేరెంట్స్ వచ్చారు. చాలా అంటే చాలా బాగుండింది. అండ్ మా కుట్టోడు గాడ్ మదర్ పాస్కాలే ఫోటోగ్రాఫర్ అనమాట ఆ రోజుకి. సో తనే ఫొటోస్ తీయబోతుంది. సో ఇంకా టెన్షన్గా ఉన్నాం అనమాట. లైక్ మా ఫేస్లు ఇంకా క్లియర్గా కనిపిస్తాయి అని చెప్పి. ఇంకా ఏంటంటే లోపలికి ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయాము. వాడు ఆల్బాన్ వేసుకోవడం అయిపోయింది, అదంతా అయిపోయింది, ప్లేసులు చూసుకున్నాం. వాడికి కొన్ని ఇవ్వాలనుకున్నాము, రోజరీ అది బ్లెస్ చేయించారనమాట ఈయన ఫాదర్ తోటి. అది అయిన తర్వాత బయటకు వచ్చి నుంచోవాలి. అలాగా నుంచుంటే ఏంటంటే ఫాదర్ వచ్చి బ్లెస్ చేస్తారు. బ్లెస్ చేసినప్పుడు పేరెంట్స్ మనం కూడా పిల్లల్ని బ్లెస్ చేసి అట్లా వాక్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతాం అనమాట. సో వెళ్ళిన తర్వాత మొత్తం అయితే జరిగింది, చాలా బాగా జరిగింది అండ్ చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఎంత పెద్ద బ్లెస్సింగ్ అది. యూజువల్గా ఇది ఇండియాలో ఉంటే చుట్టాలందరితో కలుసుకొని అదొక పెద్ద పండగలాగా చేస్తారనమాట. లైక్ చాలా పెద్ద ఇది చేస్తారు, కానీ ఇక్కడ చేస్తున్నాం కాబట్టి చాలా సింపుల్గా అయింది, యట్ చాలా హ్యాపీగా అనిపించింది.
Vermamoro papur, oras iskun, farmoro papar, urmoro murfer, vergranina, vermora lärare och skolkamrater. Välsigna dem alla och ge dem kärlek och hälsa. Om det ber till Herren. Jesus, vi tackar du har gett oss till vår moder. Öppna på hennes förbund, våra hjärtan så att vi kan ta emot det och leva i kärlek till varandra. Om detta ber till Herren. మా పెద్దోడు రీడింగ్ అంత బాగా చెప్తాడని అస్సలు అనుకోలేదు. ఈయనైతే ఏడ్చేశారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అసలు అది ఎంతైనా కూడా అబ్రాడ్లో కొంచెం వేరే లెవెల్లో ఉంటుంది కదా, చాలా హ్యాపీ అనిపించేస్తుంది అదంతా చూసిన తర్వాత. వాడు ఆ రీడింగ్ చదవటము, ఈ కమ్యూనియన్ తీసుకోవటము, యాజ్ ఎ పేరెంట్ మాకు అసలుకి ఆ హ్యాపీనెస్కి లిమిట్ లేకుండా పోయిందనమాట. ఇంకా వాడిని ఎవరు వచ్చి అడిగినా కూడా నీకు ఎలా అనిపిస్తుంది, హౌ వాజ్ యువర్ డే అని అంటే ఐ ఫెల్ట్ బ్లెస్డ్ అని అన్నాడు అనమాట. భలే గూస్ బూమ్స్ ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇంక ఇలాగ తీసుకున్న తర్వాత కమ్యూనియన్ ఇలా వైట్ రోజెస్ తీసుకుని వచ్చి పేరెంట్స్కి ఇస్తారనమాట. ఎంత బాగుందో అసలుకి. అలా ఇస్తుంటే వెంటనే పాస్కల్ వచ్చి ఫొటోస్ తీసేసింది అనమాట అలా ఇవ్వటము. అండ్ బ్యాప్టిజం అయినా కూడా ఈ కమ్యూనియన్ అయినా కూడా గిఫ్ట్ లాగా ఏదైనా ఇస్తారనమాట. మెయిన్గా కమ్యూనియన్ అప్పుడు ఏ డే ఇస్తున్నాము అనేది ఒక సర్టిఫికెట్ లాగా ఇస్తారు. సో అవి బ్లెస్ చేస్తున్నారు అనమాట ఫాదర్. రోజరీస్ ఇంకా ఫోటో ఫ్రేమ్ లాగా ఇచ్చారు. అది చాలా బాగుంది, మీతో షేర్ చేసుకుంటాను. అది చూద్దాం. మొత్తం అంతా చాలా బాగా జరిగింది. చాలా స్మూత్గా, చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ కూడా వచ్చిన వాళ్ళు అబ్రాడ్ వాళ్ళే కాబట్టి అందరూ ఫ్రాక్స్, సూట్స్ అన్నీ వేసుకున్నారు. మేము మాత్రం మన కల్చర్, మన ఇండియా ఇది వేసుకున్నాం అనమాట. నా చీర మా పెళ్లి చీర అనమాట. అది లైక్ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు వేసుకున్నాను నా చీరని. మళ్ళీ ఆ రోజు తర్వాత ఈరోజే వేసుకున్నాను అనమాట. అసలు ఏం వేసుకోవాలి లాస్ట్ మినిట్ వరకు నేనైతే అసలుకి ఫిక్స్ అవ్వలేదు. ఈయనకు అన్నీ చూపించిన తర్వాత సరే నీ ఇష్టం ఏదన్నా వేసుకో, నాకేం ప్రాబ్లం లేదన్నారు. సరే నాకు ఎందుకన్నా ఇది వేసేసుకుందాంలే అని. కొత్త చీరలు ఉన్నాయి కానీ ఓపెన్ చేయడం ఎందుకు, పాత ఇలా పెళ్లి చీర వేసుకుంటే ఇంకా మంచి బ్లెస్సింగ్ కదా అదే అని అనిపించింది అనమాట. ఇంకా అందుకని అదే వేసుకున్నాను. అన్ని సంవత్సరాల తర్వాత వేసుకున్నా. ఆబ్వియస్లీ బ్లౌజ్ అప్పటిది కాదులేండి. తర్వాత మళ్ళీ మమ్మీ మొన్న వచ్చినప్పుడు కుట్టించి తీసుకొని వచ్చారనమాట. ఈ శారీస్ అని నా దగ్గర లేవు అసలు యాక్చువల్గా పెళ్లి చీరలు, అవి తీసుకుని వచ్చారు అలాగా. సో ఇదనమాట ఇచ్చింది ఫాదర్ లాస్ట్ మినిట్లో. అండ్ పాస్కల్ వాళ్ళు కూడా ఒక గిఫ్ట్ ఇచ్చారు. పాప తీసుకుని వచ్చి ఇచ్చింది. తన పేరు నికోల్ అనమాట. తను తీసుకుని వచ్చి ఇచ్చింది. ఇంకా అది ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడన్నా కూడా మనకి ఏంటి ఇండియన్ కల్చర్లో కొత్త వస్త్రం వేయాలి అని అంటారు కదా. సో అలాగా ఈయన దగ్గర ఈ కండువా ఉండిందనమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నది అలానే ఉండిపోయింది. అది ఇలా యూజ్ అయిద్దని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బట్ వాడికి ఒకటి కప్పాము. అప్పుడు అది బ్లెస్ చేయించారు ఫాదర్ చేత. ఇంకా చేయించి తీసుకుని వచ్చాము అనమాట. వీడికి తెలియదు కదా, వీడు చూస్తున్నాడు ఇది ఒక విచిత్రం. ఎంతైనా కూడా మన తర్వాత ఇంకా వీళ్ళు ఆ కల్చర్ని ముందుకు తీసుకుని వెళ్తారో లేదో తెలియదు కానీ మనమైతే చేయడం మన డ్యూటీ కదా. సో అలాగే చేసామన్నమాట. ఇంకా ఫాదర్ ఏమి ఇచ్చారు అండ్ పాస్కల్ వాళ్ళు ఏమి ఇచ్చారు ఇవన్నీ అయితే ఓపెన్ చేసి చూద్దాము అని అంటేనే సరే నేను వీడియో తీసుకుంటాను, మీతో కూడా షేర్ చేసినట్టు ఉంటుందని చెప్పాను అనమాట. అందుకనే ఇంకా అలా కూర్చుని అందరం కలిసి తీస్తున్నాం. వంట చేయలేదు, ఏమీ లేదు. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసి వెళ్ళలేదు. పిల్లలిద్దరికి పెట్టేశాను ఇడ్లీలు, ఇంకా మా కుట్టుడికి పెట్టాను. ఈయన తినలేదనమాట. 9:30 కల్లా అక్కడ ఉండాలి అని అన్నారు. సో హడావిడికి వెళ్ళిపోయాము. ఇది మేము వాటికన్లో తీసుకున్నామండి. అది బ్లెస్ చేయించారనమాట ఫాదర్ దగ్గర తీసుకుని వెళ్ళి. అది గిఫ్ట్ చేద్దామని మా పెద్దోడికి జేసు చర్చ్లో తీసుకున్నాము. ఇంకా అది చేయించారు. ఇది వచ్చి ఫాదర్ ఇచ్చిందనమాట రోజరీ. చాలా బాగుండింది. నేను ఓపెన్ చేయొద్దని చెప్పాను. చాలా అంటే చాలా బాగుండింది. ఇంకా ఇది నా సర్టిఫికేట్. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఫీస్ట్.
ఫస్ట్ పెడదామా ఇట్లాగా అంటే మామూలుగా పెట్టచ్చా అలా వాల్ మీద ఎక్కడ ఉందో తెలియదు. అది స్మాల్ కవర్ ఇటీ కింద పెడదాం. ఇదిగో ముందు ఇది చూద్దాము. చెప్పట్టు చెల్లి ఆగు, స్నానం చేస్తున్నారు కదా చూద్దాం. నేను తీస్తాను. ఆడవాళ్ళు 3 వేస్తే ఆడవాళ్ళు తీయాలి. అమ్మాయిది మెడలో వేసుకునేదా అమ్మాయిది గ్రేది? ఇది వేసుకుంటాను నేను. అది ఇరిగిపోతుంది. ఈ మెటల్ చూసావా? బాగుంది. మెడలో వేసుకో అవసరం లేదు కన్నా, దాంతో ప్రేయర్ చెప్పుకుంటే చాలు. బాగుంది. మెడలో వేసుకుంటే ఇది అయిపోద్ది, బ్లాక్ అయిపోద్ది. ఖచ్చితంగా వాచ్ చేయాలి అనుకుంటున్నాను. కాకపోతే డిసైడ్ చేసుకున్నాను. దానికి తెలుసు, పక్కన కూర్చుని నీ చెల్లికి తెలుసు అది ఏంటిది అని అలా చెప్పేసినట్టుంది. అవునా? నాకు తెలుసు అనుకోలేదు. చెప్పు ఇప్పుడు. అంటే నీకు తెలియదు. లేదు చెప్పను. సరిగ్గా తీయను. ఉండవే నువ్వు ఆగు, కంగారు ఎందుకు? వాడు దాన్ని తీసుకొని ఇట్లా చూడు, అలాగా ఇలా పట్టుకోవాలి కింద ఈక్వల్ గా, అంతే. ఇంకా పైకి లాగేసాయి. బాగుంది, ఇది పెట్టుకుంటాను. కంగారు పడద్దు, గోల్డ్ కాదు, గోల్డ్ ప్లేటెడ్ అంతే అని చెప్పాను. ఇంకేముంది, ఇంక ఇదే వేసుకుని తిరిగి ఇదే వేసుకుంటాను. ఇప్పుడు అన్నకి ఇంకా ఇప్పుడు అన్నకి ఇంకా అమ్మకి ఉంది. అదే నాకు ఇంకా ఇది నాది కాదు, అది కూడా అన్నదే. నేను వేసుకున్నాను అంతే, బాగా చేసుకున్నాను. నేను అమ్మ కాబట్టి నేను ఇచ్చాను కాబట్టి చెల్లి. నువ్వేం ట్రై ఇచ్చేది, నేనే తీసుకున్నాను. అవునా? నువ్వేం ట్రై ఇచ్చేది? ఆగా అలా ఉంది కదా, ఒక్క నిమిషం. ఇంకా పాస్కల్ ఇచ్చిన గిఫ్ట్ ఏమో ఇది ముందే చెప్పింది, గోల్డ్ కాదు కంగారు పడద్దు, సిల్వర్ మీద గోల్డ్ ప్లేటింగ్ అని చెప్పి అమ్మి అనుకున్నాం. అంత పెద్ద గోల్డ్ ఐటమ్ ఇస్తే ఎట్లారా నాయనా అన్నట్టు. బట్ చాలా హ్యాపీ అయిపోయాడు మా పెద్దోడు అది చూసి. ఇంకా విచిత్రం ఏం జరిగిందంటే, తను ఇచ్చిన కవర్లో కార్డు కూడా ఉందని అస్సలు గమనించుకోలేదు, లేకపోతే అప్పుడే ఓపెన్ చేసేవాళ్ళమే. మా కుట్టోడు ఆ బ్యాగ్తో ఆడుతూ ఉన్నాడు అనమాట. ఇట్లా ఊపేసరికి కార్డు పడింది దానిలోంచి. అప్పుడు తెలుసుకున్నాం, ఓకే కార్డు కూడా ఉందా అని చెప్పి. ఇంకా అలాగే ఓపెన్ చేసి చదువుతున్నాడు అనమాట. విషెస్ రాశారు, ఫస్ట్ హోలీ కమ్యూనియన్ రోజు కంగ్రాచులేషన్స్ అని చెప్పి స్వీడిష్లోనే. ఇంకా భలే హ్యాపీ అనిపించింది. అంటే లైక్ ఆ కార్డు ఉందని కూడా తెలీదు. నేను ఇంకానేమో ఆ కవర్ తీసి పడలేదు. మా కుట్టుడు ఓపడం వలన అది అందులోంచి అలా పడి ఇలా తెలుసుకున్నాం అనమాట. ఇంకా అది కూడా దేవుడి దగ్గర పెట్టాం. ఏది ఓపెన్ చేయొద్దురా, సండే వేసుకుంది కానీ అని చెప్పాను నేను. ఎప్పుడెప్పుడు వాడికైతే ఆ చైన్ వేసేసుకుందామా అని ఒకటే ఆనందంగా ఉందన్నమాట. ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఆ రోజంతా. వాడికి ఏదో పెద్ద అవార్డు ఇచ్చిన ఫీలింగ్ వచ్చేసింది. ఇంకా అస్తమాను వెళ్ళి ఆ ఫ్రేమ్ చూసుకోవడం, ఆ సర్టిఫికెట్ది హ్యాపీ అయిపోవడం. ఇంకా ఫుల్ ఆ డే అంతా భలే గడిచామన్నమాట. అంటే లైక్ అదొక పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపించింది. ఇంకా మా వారైతే ఇంకా ఉబ్బి తబ్బి అయిపోయారు.
వచ్చిన తర్వాత అసలు వంట చేయడానికి నాకైతే ఓపిక లేదు. ప్లస్ వీడి ఎండలో చాలాసేపు నుంచున్నాం నేను, ఈయన, కుట్టోడు, పాపను లోపల కూర్చోబెట్టి. ఆ ఎండలో నుంచునేటప్పటికి బాగా నలిగిపోయాడు అనమాట. కొంచెం క్రాంకీగా ఉన్నాడు కానీ పేచి చేయలే, ఎదుగుని ఇలా ఆడుతూనే ఉన్నాడు. ఇంకా వాడిని పడుకోబెట్టి వాడి దగ్గరే ఉన్నాను. ఈయనే పప్పు పెట్టేశారనమాట, ఆకుకూర పప్పు. గబుక్కుని లేచి నుంచున్నాడు చూసారా. అసలు చూస్తుండగా చేసేస్తున్నాడు ఫాస్ట్ కానీ అన్ని మైల్ స్టోన్స్. ఏంటో ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతుంది టైము. ఇంకా ఈయనే వంట చేస్తే వాడిని పడుకోబెట్టిన తర్వాత నేను అప్పుడు వచ్చి ఇంకా యువతలకి అప్పుడు తిన్నా అనమాట. తిని కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం కానీ వీళ్ళు లేచిపోయాడు, అస్సలు కవ్వలేదు. సో ఇట్లా ఆడుతానే కూర్చున్నాం. చాలా బాగా అనిపించింది ఇదంతా. ఈ హ్యాపీనెస్ అంతా నాకు గుర్తుంటుంది అండ్ మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా నచ్చిద్ది అని అయితే అనుకున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ రీల్ పోస్ట్ అది పెట్టాను, చాలామంది విష్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరైనా చూడలేదంటే కనుక ఒకసారి చూడండి. ఇక్కడ కూడా నేను ఏమంటారు షేర్ చేస్తాను నేను త్వరలోనే చిన్న షార్ట్ వీడియో. ఇంకా అదనమాట ఈ వ్లాగ్కి. ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. లెగు తమ్ముడు లెగు. నాన్న నువ్వు పిలు. తమ్ముడు ఇట్రా, తమ్ముడు ఇట్రా రా తమ్ముడు. స్మైల్ చేయి. నుంచో అది స్టాండ్ అప్. అరే వెరీ గుడ్ తమ్ముడు. అలా కాదు, 1 పెట్టు. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat.